హలో గాయస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో ఈ సెకండ్ ఫేజ్లో మనకి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో అప్డేట్స్ ఏంటంటే మనకి ఐపీఎల్ మళ్ళీ రేపు 16th or 17th నుంచి మళ్ళీ రీస్టార్ట్ అయింది అని చెప్పేసి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి. సో అయితే మరి ఒకవేళ మరి రీస్టార్ట్ అయిందే అనుకుందాం, మరి రీస్టార్ట్ అయినా సరే మరి అటువైపు ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ అలాగే ఇటువైపు సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్, సో వీళ్ళిద్దరూ కూడా మరి మళ్ళీ రీస్టార్ట్ అయినా సరే ఐపీఎల్కి వచ్చే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. సో మరి ఎందుకు అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే మీ అందరికీ తెలుసు, మనకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్లో చూసుకుంటే మనకి ఇటువైపు మన బోర్డర్ గస్కోర్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా, దాని తర్వాత ఇటువైపు సౌత్ ఆఫ్రికా, సో వీళ్ళిద్దరూ కూడా ఫైనల్ రేస్లో ఉన్నారు కదా. సో మరి ఈ వీళ్ళకి చూసుకుంటే రేపు జూన్లోనే జరగబోతోంది ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కూడా. సో మరి దాదాపు చూసుకుంటే 1 month మాత్రమే ఉంది. సో మరి 1 monthలో కూడా మళ్ళీ వాళ్ళు వెనక్కి ఐపీఎల్ కోసం అని చెప్పేసి వాళ్ళ బోర్డులు వెనక్కి పంపించినాయి అంటే ఆటోమేటిక్గా మరి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా మరి ఓడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని చెప్పేసి మరి బీసీసీఐ కోరినా సరే, దాని తర్వాత ఐపీఎల్ ఫ్రాంచైజెస్ మరి వాళ్ళని కోరినా సరే మళ్ళీ రావాలి అని చెప్పేసి వాళ్ళ బోర్డులు అయితే ఖచ్చితంగా ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి మనకి న్యూస్ రావడం జరిగింది. సో దీంట్లో భాగంగానే మనకి మిచెల్ స్టార్క్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నాడు. సో అతను కూడా వచ్చే ఛాన్స్ కనిపించట్లేదు. దాని తర్వాత హ్యాజల్వుడ్, సో మరి హ్యాజల్వుడ్ పరిస్థితి చూసుకుంటే మరి అతను ప్రజెంట్ ఇంజూరీలో ఉన్నాడు. సో మరి ఇంజూర్ అయిన ప్లేయర్ని మళ్ళీ ఇటువైపు ఐపీఎల్ కోసం అని పంపించారంటే ఆటోమేటిక్గా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి అసలు అందుబాటులో వండుకొని ఉంటాడు. సో దీంతో మరి వాళ్ళకి ఆ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఏదైతే ఉందో సో మరి దాంట్లో ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. సో దాని తర్వాత ఇటువైపు సన్ రైజర్స్ టీంలో చూసుకుంటే ప్యాట్ కమిన్స్ అలాగే ట్రావిస్ హెడ్, సో వీళ్ళిద్దరూ కూడా పంపించడానికి మరి సమ్ముఖంగా అయితే లేదు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఏదేమైనా సరే మరి ఇటువంటి స్టార్ ప్లేయర్స్ రాకపోవడం వల్ల సో ఖచ్చితంగా ఇది ఐపీఎల్కి ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిద్దని చెప్పాలి. ఎందుకంటే మరి వీళ్ళకల్లే హ్యాజ్లవుడ్ ఆర్సీబీ తరపున మరి హ్యాజ్లవుడ్ ఖచ్చితంగా ఉంటేనే, ఎందుకంటే అతనే మొన్న రీసెంట్గా వాళ్ళ మ్యాచ్లు గెలవడానికైనా సరే బ్యాక్ టు బ్యాక్ సో మరి హ్యాజ్లవుడ్ కీ రోల్ ప్లే చేశాడు. సో అతను లేకపోవడం అనేది ఒక బ్యాక్ డ్రాపే. దాని తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో మరి మిచెల్ స్టార్క్ సినారో కూడా మీరు చూసారు ఎంత మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు అనేది. సో మరి అతను లేకపోవడం వల్ల కూడా ఢిల్లీ క్యాపిటల్స్ కూడా మరి ఒక ఇది బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిద్దని చెప్పాలి. సో ఏదేమైనా సరే మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.